అనౌన్స్ చేయడం జరిగింది మన పార్లమెంట్కి, అనకాపల్లి పార్లమెంట్కి. సీఎం రమేష్ గారు రేపు ఇక్కడ పోటీ చేస్తున్న సంగతి కూడా ప్రజలందరికీ చెప్పడం కోసం. సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా, విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. మరి రేపు చేయబోయే కార్యక్రమాలను నిర్ణయం చేసుకోవడం కోసం ఇక్కడ మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో నేను మీ ద్వారా మనం చేసేది ఏంటంటే, ప్రజలందరికీ కూడా ఈ రోజు ఈ పొత్తులు ఎందుకు పెట్టుకున్నామంటే అది చాలా ముఖ్యమైన విషయం. రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉందో మనందరికి తెలుసు. ఒక మూర్ఖుడు, పనికిమాలినటువంటి సన్నాసి ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేయడం చేతకాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, మన పిల్లల భవిష్యత్తు లేకుండా చేసి సంగతి మనం కళ్ళారా చూసాం. రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, అభివృద్ధి లేదు. అంచేది ఆ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, మన పిల్లల భవిష్యత్తుని కాపాడడం కోసం మరి పొత్తులు అనేది పెట్టుకునే సంగతి తెలుసు. అలాగే బీజేపీ కూడా రేపు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం వస్తున్న సూచనలు మనకు క్లియర్గా కనబడుతున్నాయి. అండ్ మరి పాడైపోయిన రాష్ట్రాన్ని, నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం చాలా అవసరం మనకి ఈ రోజుల్లో. అంటే తప్పనిసరిగా పరిస్థితుల్లో అందరం కలిసి పోటీ చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రమేష్ గారికి కేటాయించారు ఈ సీటు. అంటే రమేష్ గారు ఒక అనుభవం ఉన్న వ్యక్తి, మీ అందరికీ తెలిసిన విషయం. పూర్వం మాతో పాటు రాజకీయాలకు వచ్చారు, రాజకీయాలు చేసుకున్నారు, ఎంపీలు చేశారు, రాజ్యసభ ఎంపీలు కూడా అనుభవం ఉన్న వ్యక్తి. రేపు ఎంపీగా గెలిస్తే వారి సహకారంతో, మోడీ గారి సహకారంతో, రాష్ట్ర ప్రజల సహకారంతో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ప్రజలందరూ కూడా మా తాలూకు పొత్తును మీరు అర్థం చేసుకొని, మా తాలూకు ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి రమేష్ గారిని, అలాగే మా క్యాండిడేట్లందరినీ కూడా గెలిపించి ఈ రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఈ ప్రెస్ ద్వారా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నారు. 30,000 మంది తక్కువ లేకుండా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఆ పబ్లిక్ మీటింగ్ అనకాపల్లి ఎక్కడ పెట్టాలి, ఏంటి పెట్టాలన్నది లోకల్ నాయకులు చెప్తే ఆ ప్లేసెస్ తెలియజేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి నా తాలూకు వ్యక్తిగత అభిప్రాయం. అలా చేద్దామా, లేదా దీనికంటే బెటర్గా చేద్దామంటే మీరు సలహాలు ఇవ్వండి. మొత్తం మీద గ్రాండ్ ఎంట్రీ అదిపోవాలా అన్నది ఇక్కడ అన్ని పార్టీలతో సలహా తీసుకోవాలి. జనసేన కానీ బీజేపీ కానీ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే రమేష్ గారు టైం చెప్తారు. ఆ టైం చెప్తున్నప్పుడు అతనికి అనకాపల్లి బోర్డర్ నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.